జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే రాధా గారు. మధు గారు, మామూలుగా పెళ్ళి అంటేనే నిజంగా ఒక భార్య ఒక భర్త మధ్య జీవితం హ్యాపీగా ఉంటే నిజంగా దానంత స్వర్గం ఇంకొకటి ఉండదు. తేడా వచ్చిందంటే దానంత నరకం ఇంకొకటి ఉండదు. ప్రతి ఆడపిల్లకి పేరెంట్స్ లేకపోతే లైఫ్ పార్ట్నర్ వీళ్ళిద్దరే ఇంపార్టెంట్. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. ఆడపిల్లలకి అయితే ముఖ్యంగా తల్లి తండ్రి చాలా ఇంపార్టెంట్. అందులో తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది ఆడపిల్లలకి. ఒకవేళ భర్త సరిగ్గా లేకపోయినా పుట్టింటికి వచ్చిన తల్లిదండ్రులు బాగా చూసుకునే అన్న తల్లిదండ్రులు ఉంటే నువ్వు అంత అదృష్టవంతురాలు ఇంకోటి లేదు. నీకు ఇక్కడ బాగలేక అక్కడ బాగలేకపోతే నీ అంత కర్మజీవి ఇంకొకరు ఉండరు. అలాంటిది కొంతమంది పేరెంట్స్ ఉంటారండి, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తారు, బలవంతమైన పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే వయసుతో సంబంధం ఉండదు. ఒకటి వాడికి ఆస్తి ఎక్కువన్నా ఉండిండాలా. ఇక్కడ చూస్తే ఈ చిన్నపిల్లన్న ఆ ముసలోళ్ళకి ఎంతోమంది వీడియోస్ కూడా చూసినాం. ముసలోళ్ళకి చిన్న పిల్లల్ని ఇచ్చి వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారు. నాకొద్దు అంటే అదేదో స్కూల్కి పంపించినట్టు అత్తవారింటికి పంపిస్తారు. ఇంకొంత రకమైన పేరెంట్స్ ఉంటారు, ముఖ్యంగా మదర్. ఇందులో మా పుట్టిల్లు పోవద్దు అని చెప్పి నీ బిడ్డని అక్కడ ఇస్తావు. ఆ బిడ్డ మొత్తుకుంటూనే ఉంటది, నాకు అసలు వాళ్ళ మీద అబ్బాయి మీద లేదు అన్నా అంటున్నా. అలా 1,00,000 మంది ఉంటారు, మాకు అసలు ఏం లేదు, నీ పుట్టిల్లు పోవద్దని నన్నెందుకు నా జీవితాన్ని నాశనం చేస్తా అన్నా కూడా వినరు. టోటల్గా అలా కొంతమంది ఇచ్చి పిల్లల జీవితాలు నాశనం చేస్తారు. ఇక్కడ ఎవరిది తప్పు? నిజంగా ఇష్టం లేని పెళ్ళిళ్ళు, బలవంత పెళ్ళిళ్ళు చేసి ఏం సాధిస్తారు ఈ పేరెంట్స్ కానీ ఎవరైనా? వాళ్ళ ఆలోచన విధానం మొదటి నుంచి అలా ఉండిపోతుందండి. నా అమ్మ వాళ్ళ ఇల్లు, సో మళ్ళీ మా పిల్లల్ని కూడా అక్కడే ఇవ్వాలి అన్న మూర్ఖత్వంలో వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది అన్నది వీళ్ళు ఆలోచించట్లేదు. మనం మళ్ళీ పిల్లల్ని మన ఫ్యామిలీ వాళ్ళకి వెనక్కే ఇస్తుంటే ఆ జీన్స్ అన్నవి డిస్టర్బ్ అవుతాయి. సో పుట్టే పిల్లలకు కూడా ప్రాబ్లం. అంటే ఏజ్ గ్యాప్ అన్నది చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ మారిపోతుంది. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ గోల్స్, వాళ్ళ సెటిల్మెంట్లో ఉంటారు. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే డ్రీమ్ అచీవ్ చేయడంలో ఉంటుంది. సో వాళ్ళకి వీళ్ళకి ఎలా సెట్ అవుతుంది, కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది, మిస్అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది. అండ్ ప్రతి దాంట్లోనూ వాళ్ళు అనుకున్న యాక్సెప్టెన్స్ వీళ్ళకి రాదు. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి కదా. సో మనం ఆ లెవెల్కి రీచ్ అవ్వలేం. ఎందుకంటే మన మైండ్ సెట్ ఒక ఏజ్లో ఒకలాగా ఉంటుంది. ఒక 15 years గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఉంటుంది. సో ఆ రేంజ్కి మనము ముందుకు వెళ్ళలేము, మన కోసం వాళ్ళు వెనక్కి రాలేరు. రైట్. సో ఇంత గ్యాప్ ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ అయినా ఎందుకు తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారంటే చాలా వరకు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నప్పుడు పిల్లల్ని ఇస్తే మన పాప లైఫ్ లాంగ్ బాగుంటుంది, తను కష్టపడాల్సిన అవసరం లేదు అన్నది వీళ్ళ ఆలోచన. బట్ కష్టము అంటే ఏంటి మనకు ఒకటి తెలిసి ఉండాలి. అమౌంట్ లేకపోవడం కాదు, అర్థం చేసుకునే మనిషి లేకపోవడం నిజమైన కష్టం. నిజమండి. డబ్బు ఎంతున్నా మనిషి అర్థం చేసుకోలేని వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? కొన్ని కోట్లున్నా తాగేసో లేకపోతే ఇంకో పని చేసో పోగొట్టేస్తే 1 dayలో పోతుంది. దాని తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక స్టేబుల్ పర్సన్ అయితే, ఒక అర్థం చేసుకునే పర్సన్ అయితే అమౌంట్ లేకపోతే ఏమవుతుంది? జీవితాంతం ప్రేమగా చూసుకుంటాడు కదా, అర్థం చేసుకుంటాడు కదా. మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా ఏం కాదులే, నేను ఉన్నాను, నువ్వు మళ్ళీ ముందుకు నడవచ్చు అని చెప్పగలిగే తోడునివ్వడం నిజంగా మీ జీవితానికి, పిల్లల జీవితానికి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. అలా కాకుండా మూర్ఖత్వంతో నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే జరగాలి, మా అమ్మ వాళ్ళ ఇంటికే నువ్వు వెళ్ళాలి, ఫలానా అతన్నే నువ్వు చేసుకోవాలి అని డిసైడ్ చేసే హక్కు పేరెంట్స్కి కూడా లేదు. ఎందుకంటే ఒక పర్సన్కి ఫండమెంటల్ రైట్ తన లైఫ్ని ఎవరితో షేర్ చేసుకోవాలి అనేది. అది కూడా ఎప్పుడు ఆ రైట్ అంటే 23 years తర్వాత. బిఫోర్ దట్ 18 yearsకి 17 yearsకి తను మిస్టేక్ చేస్తుంది అన్నప్పుడు మీరు మధ్యలో వెళ్ళి మాట్లాడి కరెక్ట్ చేసే ఇది మీకుంది. 23 years తర్వాత కూడా మీరు ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏం లీడ్ చేసినట్లు? ఇదేమన్నా బొమ్మరిల్లు మూవీనా? చేతులు పట్టుకునే ఉంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎప్పుడు నడవాలి? వాళ్ళకి నచ్చిన డెసిషన్ వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎప్పుడు ఆస్వాదించాలి? మీకు నచ్చినట్టు చేసుకుంటే జీవితాంతం అక్కడ ఉండబోయేది ఆ అమ్మాయి, మీరు కాదు కదా. ఎంతసేపు మూర్ఖత్వంతో, మూఢనమ్మకాలతో మనం అనుకున్నదే జరగాలి, స్టేబుల్గా ఉండాలి, బాగా డబ్బులు ఉండాలి, బాగా ఆస్తిపాస్తులు ఉండాలి, అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకోవడం కరెక్ట్ కాదండి. మంచి మనసుండి అర్థం చేసుకునేటట్టయితే వీళ్ళిద్దరూ ఫస్ట్ మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్, గోల్స్ ఎవ్రీథింగ్ ఒకేలాగే ఉండాలి, ఒకలాగా వీళ్ళు తీసుకోగలగాలి. అప్పుడు ఆ రిలేషన్
రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. ఓల్డ్ జనరేషన్లో కూడా చాలా మంది చిన్నపిల్లల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు బాగా సర్వైవ్ అయ్యారంటే ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. పాతకాలంలో సర్దుకునే వాళ్ళు, ఈ కాలంలో సర్దుకోరు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు వీళ్ళ పాటికి, వాళ్ళు వాళ్ళ పాటికి చేసుకున్న తర్వాత ఎవరి పాటికి వాళ్ళు బ్రతకడానికి ఇంకా చేసుకోవడం ఎందుకు, మీరు పంపించడం ఎందుకు, ఎంత అమౌంట్ ఉన్నా నరకమైన జీవితాన్ని జీవించడం ఎందుకు? జీవితానికి ఒక అర్థం లేకుండా మనం చేసే పనికి ఏం యూజ్ ఉంది కదా? తల్లిదండ్రులైనా సొసైటీ అయినా ఎలా ఆలోచిస్తున్నారంటే అమెరికాలో ఉండాలి, బాగా ఆస్తిపాస్తులు ఉండాలి, మన పిల్ల అక్కడికి వెళ్ళాక కష్టపడకూడదు, మన పిల్ల ఇంట్లోనే ఉండాలి. అంతలో మాత్రానికి మీరు జీవితం అంతా కష్టపడి చదివించింది ఎందుకు, ర్యాంకులు తెప్పించింది ఎందుకు, చదవలేదని కొట్టింది ఎందుకు, చదవలేదని తిట్టింది ఎందుకు, మంచి బిహేవియర్ అన్నది ఎందుకు ఇంకా కదా? కదా, ఖచ్చితంగా. చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆ జ్ఞానం 10 మందికి సొసైటీకి యూజ్ అవ్వాలి. అలా ఆ పాప బ్రతకలేనప్పుడు ఇంకెందుకు మీరు ఎన్ని రోజులు కష్టపడి చదివించారు? మేము చదివించామని చెప్పుకోవడానికి, రైట్, ఎగ్జాక్ట్లీ అంతే కదా. మరి మేము చదివించామని చెప్పుకోవడానికి చదివిస్తారు, మేము పెళ్లి చేసామని చెప్పుకోవడానికి పెళ్లి చేస్తారు. వాళ్ళ జీవితం ఏమన్నా అయిపోవచ్చు. ఆ పెళ్లి చేసే వరకే వీళ్ళ బాధ్యత అంతే. తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే మాకు సంబంధం లేదు, మాకు అవమానం, అక్కడే ఉండు. అంటే అక్కడే ఉండంటే అక్కడే తను ఎమోషనల్ గా ఓవర్ బర్న్అవుట్ అయిపోయి చనిపోయినా పర్వాలేదా? మరి ఎందుకు అన్నారండి ఇంత కష్టపడి? మీ ప్రేమకి, మీ బంధానికి చిహ్నం మీ పిల్లలు. నిజం కదా కదా. ఆ క్షణం మీరు ఎంత సంతోషంగా ఆ జీవితాన్ని బిడ్డ పుట్టాలని ఆస్వాదిస్తూ కదా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు ఆ బిడ్డని. అంతే అందమైన అద్భుతమైన జీవితాన్ని పిల్లలకి ఇవ్వాలి. స్వార్థంగా, మూర్ఖత్వంగా, మనకి నచ్చిన ఆలోచనలతో మనం చేయకూడదు. నిజం, మీరు అన్నట్టు కరెక్ట్ అండి. ఏదో చేతులు తుడుచుకోనీకి ఇంట్లో ఆడపిల్ల భారం పోవాలి అని చెప్పి పెళ్లి చేసేసి వాళ్ళకి సంబంధం లేకుండా ఇంకా ప్రతిదానికి సొసైటీ నేను ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో, లేకపోతే కేసు పెడితే ఏమవుతుందో, కోర్టు చుట్టూ తిరిగితే ఏమవుతుందో అని చెప్పి అవతల వాళ్ళని సఫర్ చేస్తూ ఉన్నారు. మీరు అన్నారే పుట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, నిజంగా అప్పుడు ఎంత హ్యాపీనో, మనం వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని భవిష్యత్తు ఇచ్చినప్పుడు అసలైన ఆనందం అప్పుడు ఉంటుంది తల్లిదండ్రులకి. అది మిస్ అవుతున్నారేమో కొంతమంది పేరెంట్స్ అనిపిస్తుంది. అవును, అంటే అందరూ కాదండి, కొంతమంది పేరెంట్స్ అలా మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఆ మూర్ఖత్వాన్ని తీసేయాలి తీసేయాలి ఖచ్చితంగా. సూపర్, థ్యాంక్ యూ.